చిన్నగదిలి కేర్ హాస్పిటల్ వద్ద రోగి బంధువులు ఆందోళనకు దిగారు. గుండె ఆపరేషన్ ఫెయిల్ కావడంతో చోడవరానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. అయితే రోగి మృతితో తమకు సంబంధం లేదంటుంది కేర్ ఆసుపత్రి యాజమాన్యం. మృతుని కుటుంబానికి పరిహారం చెల్లించాలంటూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు రోగి బంధువులు. విశాఖ జిల్లా చిన్నగదిలి కేర్ హాస్పిటల్ వద్ద రోగి బంధువులు ఆందోళనకు దిగారు. గుండె ఆపరేషన్ ఫెయిల్ కావడంతో చోడవరంకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. అయితే రోగి మృతితో తమకు సంబంధం లేదంటుంది కేర్ ఆసుపత్రి యాజమాన్యం. మృతుని కుటుంబానికి పరిహారం చెల్లించాలంటూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు రోగి బంధువులు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కేర్ హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి పేషెంట్ గుండె ఆపరేషన్ ఫెయిల్ అయ్యి మృతి చెందారు అన్నటువంటి వార్తని చూస్తున్నాం. వివరాలేంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఏదైనా వ్యాధి సోకిందని చెప్పి ఆసుపత్రులకు వెళ్ళేటువంటి రోగులకు మృత్యు ఎదురవుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో కార్పొరేట్ ఆసుపత్రుల్లో రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వైద్యులు చేసేటువంటి శస్త్రచికిత్సలు కావచ్చు, ఇతరత్ర అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడాను రోగుల ప్రాణాలను బలికొనే పరిస్థితి నెలకొందని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతున్న పరిస్థితి. తాజాగా మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నం ఏదైతే చిన్నగదిలి హెల్త్ సిటీ కేర్ హాస్పిటల్లో నిన్న సాయంత్రం అనకాపల్లి జిల్లాకు చెందిన చోడవరం చెందిన బండి శ్రీధర్ అనేటువంటి ఒక అతను 54 సంవత్సరాలు. అతనికి అనారోగ్యం కారణంగా హెల్త్ బాగాలేకపోవడం, అదేవిధంగా గుండెలో కొంత నొప్పి వస్తున్నది అనేటువంటి అనుమానంతో అతన్ని కేర్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. కేర్ హాస్పిటల్లో ఇమీడియట్లీగా స్టంట్స్ వేయాలని చెప్పి స్టంట్స్ కి 5,60,000 ఛార్జ్ చేస్తామని చెప్పి వైద్యులు చెప్పారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు సరే అయితే స్టంట్లకు ఓకే చెప్పి వాళ్ళు ఆపరేషన్ కి సిద్ధమైన నేపథ్యంలో రాత్రి సుమారు 1:00-1:30 ప్రాంతంలో, అంటే తెల్లవారుజామున హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత ఆపరేషన్ చేస్తున్న నేపథ్యంలోనే మధ్యలో శస్త్రచికిత్స అవుతున్న కారణంలోనే అతను చనిపోవడం జరిగింది, బండి శ్రీధర్ అనేటువంటి వ్యక్తి. అయితే ఈ విషయాన్ని ముందుగా గోప్యంగా ఉంచినటువంటి వైద్యులను అతని కుటుంబ సభ్యులు ప్రశ్నించడంతో అతను చనిపోయాడని చెప్పారు. అయితే హఠాత్తుగా ఈ పరిణామానికి గల కారణం ఏంటని అడిగితే మాత్రం వైద్యుల దగ్గర ఆన్సర్ అయితే లేదు. దీంతో వాళ్ళందరూ కూడాను ఆందోళన వ్యక్తం చేస్తూ తండ్రి చనిపోయాడని చెప్పి ఒకవైపు పిల్లలు, మరోవైపు భర్త చనిపోయాడని చెప్పి భార్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం, ఇంకో పక్క బాడీని హ్యాండ్ ఓవర్ చేయండి, మీరు అమౌంట్ మొత్తం కడితేనే బాడీని ఇస్తామని చెప్పి వైద్యులు చెప్పడంతో వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. మేము బతికిస్తారు కదా, ఒంట్లో బాగాలేదు, అదే హార్ట్ ప్రాబ్లం అని చెప్పి ఇక్కడికి వస్తే మీరు శవాన్ని మాకు అప్పచెప్తున్నారు, కనీసం బాడీని కూడా మాకు ఇవ్వం, ఇప్పుడు పూర్తిగా డబ్బులు కడితే తప్పని చెప్పి అనడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గతంలో మనం చూసుకున్నట్టయితే ఇదే కార్పొరేట్ హాస్పిటల్లో కావచ్చు, ఇతర అక్కడ ఉన్నటువంటి అనేకమైన కార్పొరేట్ హాస్పిటల్ పట్ల ఎంబీ హాస్పిటల్లో కూడా గతంలో మనం చూసుకున్నట్టయితే విజయనగరం జిల్లా వేపాడుకు చెందినటువంటి ఒక వ్యక్తి కూడా మరణించడం జరిగింది. ఇప్పుడు తాజాగా కేర్ హాస్పిటల్ అదే పరిస్థితి అండి. ఇవన్నీ చూస్తున్నట్లయితే కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నటువంటి వైద్యులు రోగుల ప్రాణాలను కాపాడాల్సింది పోయి ఈ రకంగా డబ్బు కోసం వాళ్ళని వేధిస్తున్నారనేటువంటి పరిస్థితులు అయితే ఎదురవుతున్నట్టుగా ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వ్యక్తం అవుతున్న పరిస్థితి జ్యోతి. అంటే కిరణ్, ఇక్కడ ఇది డాక్టర్స్ యొక్క నిర్లక్ష్యానికి జరిగినటువంటి మృతిగా చెప్పొచ్చా, లేకపోతే పేషెంట్ క్రిటికల్ కండిషన్ ఆ పరిస్థితి తీసుకువెళ్ళింది అనుకోవచ్చా? ఖచ్చితంగా స్టంట్స్ వేసేటప్పుడు బతకడం అనేది 50% ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి రోగి తాలూకా పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి కండిషన్ బట్టి ఉంటాయని మనం చెప్పొచ్చు. అదేవిధంగా వైద్యులు కూడా అయితే రోగుల ప్రాణాలకు భరోసా కల్పిస్తూ వైద్యులు, ఎందుకంటే వైద్యో నారాయణో హరి అంటారు కాబట్టి వైద్యులు అంటే ఒక దేవుడితో సమానం కాబట్టి ఖచ్చితంగా ప్రాణాలు నిలబెట్టేటువంటి ఒక నమ్మకంతో రోగులను అక్కడ అందరూ కూడా అడ్మిట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ పరిస్థితుల్లో గుండె అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ స్టంట్లు వేస్తున్న అతను చనిపోయాడు కాబట్టి వైద్యుల నిర్లక్ష్యాన్ని వాళ్ళు ఎక్కడ తప్పు పట్టట్లేదు, లేదంటే వైద్యులు చేసింది రాంగ్ అని చెప్పి ఎక్కడ తప్పు పట్టలేదు. కానీ తమకు ఏదైతే ప్రాణాలు కాపాడదనుకుని ఎంతో ఆశ ఇక్కడికి వస్తే శవాన్ని కూడా ఇవ్వడానికి డబ్బులు కట్టండి అంటున్నారు, అంటే శవాలతో వ్యాపారం చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తప్ప ఇక్కడ వైద్యులు చేసినటువంటి శస్త్రచికిత్స ఏదైతే ఉందో ఆపరేషనే దీనికి ప్రధాన కారణం అయితే అని మాత్రం వాళ్ళు ఎక్కడ చెప్పలేని పరిస్థితి. కనీసం బాడీనైనా మాకు ఇవ్వండి, మీరు 5,00,000 రూపాయలు చెల్లిస్తేనే మేము బాడీని ఇస్తాం అంటున్నారు. ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.